హాయ్ హలో దిస్ ఇస్ రాజేశ్వరి గంగాధర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు మనం కాజు బాదం బర్ఫీ కోసం చూద్దామండి. పిల్లలకి టేస్టీగాను ఫేవరెట్ స్వీట్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: షుగర్ 2 కప్స్, మిల్క్ పౌడర్ 1 కప్, ఘీ 1 కప్, కాజు పేస్ట్ 1 కప్, బాదం పేస్ట్ 1 కప్, చాకో చిప్స్ ఫర్ డెకరేషన్. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని గీ వేసుకోవాలండి. గీ వచ్చి 1 కప్ తీసుకుంటాం కదండి, హాఫ్ కప్ ఇప్పుడు యూజ్ చేయాలి, హాఫ్ కప్ లాస్ట్ యూజ్ చేయాలి. ఇందులో హాఫ్ కప్ గీ వేసుకోవాలండి. హాఫ్ కప్ వేసుకుని ఈ నెయ్యి మొత్తం కరిగే వరకు వేడి పెట్టాలండి. కొంచెం కాగాక వేడి పెట్టాక అందులో ఫస్ట్ 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. 1 కప్పు మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలండి. నెయ్యిలో వేసిన తర్వాత కలపాలి. ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతున్న మిల్క్ పౌడర్ ఏదన్నా మీరు ప్రిఫర్ చేయొచ్చు, మీ ఇష్టం అండి అది. నేనైతే అమూల్ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ ఇది ఫ్రై చేసుకోవాలండి లైట్గాను. ఈ స్వీట్ ప్రాసెస్ అంతా కలుపుతూనే ఉండాలండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ప్రాసెస్, గమ్మున అయిపోయే ప్రాసెస్, కానీ కొంచెం కలుపుతూ కేర్గా తీసుకోవాలి. 1 కప్ కాజు పేస్ట్ వేసానండి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ 1 కప్ వేసాను. ఇది వేసే వరకు కొంచెం ఇదండి. ఇది వేసాక ఈ మిల్క్ పౌడర్ ఏదైతే ఉందో అది కొంచెం పలచబడుతుందండి. ఈ మిశ్రమం పలచగా అవుతుంది. అది కొంచెం దగ్గరికి అవుతూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇది అయిన తర్వాత బాదం పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. బాదం పేస్ట్ కూడా వేసి బాగా కలపాలండి. పిల్లలకి మటుకి మంచి ఫేవరెట్ స్వీట్ అండి. ఇది చాలామంది పిల్లలు తింటారు. ఇది హోమ్ మేడ్ చేసుకోవడం చాలా ఈజీ కూడాను. ఓన్లీ కాజు బదులు కాజు బాదం కలిపి వేస్తే కాంబినేషన్ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీని ఫ్లవర్ కలిపి చేస్తే ఇది వేగడం అన్నది నెయ్యి రిలీజ్ చేసే వరకు వేపాలండి. స్లోగా చిన్న ఫ్లేమ్ మీద నెయ్యి రిలీజ్ అవుతుంది చూడండి, వదిలేస్తుంది నెయ్యి అంతాను. అది వదిలేసే వరకు వేపాలండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో స్వీట్ మీకు రెడీ చేసుకోవచ్చండి. ఎక్కువసేపు ఏమి ఉండదు, కానీ ఆ 10 మినిట్స్ కలుపుతూ ఉండాలంతే. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక స్టవ్ ప్యాన్ మీద మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకుని 1 కప్పు ఫ్లోరు, 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నామండి. 1 కప్పు కాజు పేస్ట్ అది తీసుకున్నాం కాబట్టి దానికి డబుల్ 2 కప్స్ వేసుకోవాలండి షుగర్. 1 కప్పు వాటర్, షుగర్ ములిగేలాగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి షుగర్ కలిపితే కరుగుతుందండి. గమ్మునే షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. ఇక్కడ షుగర్ నుంచి పెద్ద మంట పెట్టచ్చండి. మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి టేస్ట్ కోసం. లైట్గా ఇలాచీ పౌడర్ వేసాం. వేసి మళ్ళీ కలుపుకోండి. ఇది ఎక్కువగా కాగక్కలద్దండి. పాకం మటుకి జిగురు పాకం అంటారు కదండి, ఇంకా గులాబ్ జామ్ పాకం చూసుకుందామండి. గులాబ్ జామ్ పాకం టైప్లో చేసుకుంటే చాలు. బాగా అయితే పాకం అవ్వక్కర్లేదు, ఎందుకంటే గట్టిగా అయిపోతాయండి. ఇది వేయించుకున్న మిశ్రమం ఇందులో వేసేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలిపే చోట చిన్న టెక్నిక్ ఉంటుందండి, ఎందుకంటే ఇది కలిపేటప్పుడు చాలామందికి పాకం ముదిరిపోతుందండి. స్టవ్ ఫ్లేమ్కి గడ్డలో కరిగేటప్పటికి పాకం ముదిరిపోతుంది. సో కొంచెం అది కంగారు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని అప్పుడు కలిపితే సరిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే
ఒక్క డ్రాప్ లైమ్ వాటర్ ఒక్క డ్రాప్ వేసుకుంటే మీకు ఇంకా మిక్చర్ అలాగే ఉంటుందండి. లేదు పర్వాలేదంటే కలిపేవాళ్ళు కలిపొస్తే ఉంటే అలా కరుగుతూ ఉంటుందండి. ఇలాంటి స్పాచులాస్ ఏమైనా యూజ్ చేస్తే గమ్మున కరిగిపోతాయండి. ఇది కలుపుతూ ఉండే కొద్ది కరిగిపోతుంది. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. మిగతా హాఫ్ నెయ్యి ఉంది కదండి, హాఫ్ నెయ్యి ఇలా వేస్తూ ఉండాలి. ఆ హాఫ్ కప్లో అది కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉంటే అది స్ట్రెచ్చర్ వచ్చి కొంచెం గుల్లగా మెత్తగా వస్తుందండి. ఒక్కసారే వేసింది అయితే రాదు. ఇలా వేస్తూ కలుపుతూ ఉన్నది బాగా వస్తుందండి. నెయ్యి కూడా ఒక్కసారే వేయకండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటుంటే ఇంకా మీకు యాజ్ ఇట్ ఈజ్ షాప్లో టేస్ట్ వస్తుంది. ఇంకా మనకు మంచి రుచే వస్తుందండి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. మ్యాక్సిమం దీనికి పట్టే అయితే 10 మినిట్స్ పడుతుందండి. 10 మినిట్స్ మనం ఇంట్రెస్ట్ పెట్టి బాగా చేస్తే మటుకి మన బయట స్వీట్స్ ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది. మన ఇంట్లోనే బాగా చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇది ఇలా కలుపుతూ ఉండండి. కొంచెం ఈజీగానే అయిపోతుంది. ఇది మనకి అలవాటు ఉంటే పెద్ద మంట కూడా పెట్టుకోవచ్చు అండి, ఏమీ బాధ లేదు, గమ్మున అయిపోతుంది. చిన్న సాల్ట్ వేస్తున్నానండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్. ప్రతి స్వీట్లో కూడా చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుందండి. స్వీట్ కదా సాల్ట్ వేయక్కర్లేదు అని అనుకోకండి, కొంచెం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ మిక్చర్ ఇలా కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతూ ఉంటుంది. నేనైతే చిన్న మంట మీదే చేస్తున్నానండి. కొంతమంది అలవాటు ఉంటే పెద్ద మంట మీద చేయొచ్చు, గబగబా అయిపోతుంది. స్పాచులా వల్ల కొంచెం హీట్ ఎక్కువ వచ్చేసి చేతికి కొడుతుందండి, అందుకు చిన్న మంట మీద చేస్తున్నాను. ఇది ఇలా కలుపుతూ ఉండండి. ఇది చిన్నపిల్లలకైతే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. కొంచెం పెద్దవాళ్ళంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినడం బెటర్ అండి. కానీ బాగుంటుంది. టేస్ట్ అయితే మటుకి ఎక్సలెంట్ అండి, నేను గ్యారంటీ దానికి. ఇలా కలుపుతూ ఉంటే ఇలా ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇందులో నుంచి కూడా బబుల్స్ వల్ల మనకి కింద తయారవుతుందని తెలుస్తుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుందండి ఉండి కొద్దిని. లైట్ గోల్డెన్ బ్రౌన్, మరీ కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్, బాగా దగ్గరికి కూడా అవనకూడదండి, అంటే అప్పుడు మైసూర్ పాక్లా గట్టిగా అయిపోతుందండి. మనకి ఇది ఎలాగంటే అండి, ఇలాగా ఉండ చేస్తే చేతికి ఉండలాగా అవ్వాలండి, మెత్తగా ఉండాలి. ఇలా ఉండయి ఇలా కోవా కన్నా కొంచెం మెత్తగా ఉండాలండి, అలా చేసుకోవాలండి. చూడండి ఇంచుమించు దగ్గరికి వచ్చింది. నేను చేస్తున్నాను చూడండి, ఇలాగ చేతికి అంటుకోకుండా ఉండ కింద వచ్చి ఇలా నొక్కితే మెత్తగా ఉండాలండి. మనకి ఇలా నొక్కితే తెలుస్తుంది చూడండి, స్ట్రెచ్చర్ మెత్తగా ఉంటుంటుంది. మన చేతికి అంటుకోదు అన్నమాట ఇంకా, కానీ పిండి కింద అంటుకోదండి. అలాగా దానికి ఇలా వేసి ఇలా పెడితే అదిగోండి ఈ స్ట్రెచ్చర్ వచ్చిన తర్వాత ప్లేట్గా గీ రాసుకోవాలి. రాసుకుని ఇది తీసానండి, తీసి ట్యాప్ చేసి పక్కన పెట్టాను. తర్వాత మనకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చండి, డైమండ్స్, సర్కిల్స్, మన ఇష్టం. పిల్లలకి ఎలా నచ్చితే అలాగా. చాకో చిప్స్తో డెకరేట్ చేశానండి. మనం క్యాజుతో చేసుకోవచ్చు, కిస్మిస్, మన ఇష్టం అండి. చూడండి ఎంత మెత్తగా వస్తాయో, చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.